సమయం రాత్రి 1 గంట. ఆ రోడ్డు మీద ఒక అమ్మాయి లిఫ్ట్ అడుగుతుంది. మీరు ఆపితే ఆమె ఎక్కుతుంది. ఒకవేళ భయపడి ఆపకుండా వెళ్ళిపోతే ఆమె అప్పటికే మీ వెనకాల కూర్చొని ఉంటుంది. ఇదేదో సినిమా కాదు, హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ. ఒక నిర్మానుష్యమైన రోడ్డుపై జరిగిన ఒక యథార్థ గాథ అని అక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు. పగలు కార్లు బైకులతో బిజీగా ఉండే ఆ రోడ్ రాత్రి 12 దాటితే మాత్రం ఆ రోడ్ మీద వెళ్ళాలంటే అందరికీ భయమేస్తుంది. రవి అనే ఒక క్యాబ్ డ్రైవర్ ఆ రోజు డ్యూటీ ముగించుకొని రాత్రి 1 గంటకు తన కారులో ఇంటికి వెళ్ళాలని బయలుదేరాడు. చుట్టూ ఎవరూ లేరు. రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది. కారు హెడ్లైట్స్ వెలుతుల్లో రోడ్డు మాత్రమే కనిపిస్తుంది. అంతా నిశ్శబ్దం. హఠాత్తుగా రోడ్డు పక్కన తెల్లటి చీరలో ఒక అమ్మాయి కనిపించింది. ఆమె చెయ్యి ఊపుతూ లిఫ్ట్ అడిగింది. రవికి కొంచెం డౌట్ వచ్చింది. కానీ ఈ టైంలో అమ్మాయి ఒక్కతే కదా అని హెల్ప్ చేద్దామని కారు ఆపాడు. కారు ఆపి డోర్ తీసి చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. ఆ అమ్మాయి సెకండ్లో మాయమైపోయింది. రవికి భయం వేసింది. భ్రమ అయి ఉంటుందిలే అని సర్ది చెప్పుకొని మళ్ళీ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాడు. కొద్ది దూరం వెళ్ళాక కారు వెనుక సీటు నుంచి ఒక వింత శబ్దం. ఎవరో డోర్ కొడుతున్నట్లు గీకుతున్నట్లు రవి అనిపించింది. రవికి చెమటలు పట్టాయి. మెల్లగా కారులో ఉన్న అద్దం వైపు చూశాడు. రవి గుండె ఆగిపోయినంత పని అయింది. ఇందాక రోడ్డు మీద లిఫ్ట్ అడిగిన అదే అమ్మాయి ఇప్పుడు కారు లోపల వెనక సీట్లో కూర్చొని ఉంది. భయంతో రవి కారు స్పీడ్ పెంచాడు. కానీ స్టీరింగ్ తిరగడం లేదు, బ్రేకు పట్టడం లేదు. ఆ అమ్మాయి మెల్లగా, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తావు అని అంది. కంట్రోల్ తప్పిన కారు వెళ్ళి ఒక పెద్ద చెట్టు గుద్దుకుంది. మరుసటి రోజు ఉదయం జనం వచ్చి చూశారు. రవి బ్రతికే ఉన్నాడు, కానీ షాక్లో ఉన్నాడు. ఆ అమ్మాయి మాయం అవలేదు, కారులోనే కూర్చుంది అని చెప్పాడు. అసలు విషయం ఏం జరిగింది? కొన్నేళ్ల క్రితం సరిగ్గా అదే చోట ఒక అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయిందంట. ఎవరైనా తనని కాపాడతారేమో అని ఆ అమ్మాయి ఆత్మ ఇప్పటికీ అక్కడే ఎదురు చూస్తూనే ఉంటుంది. ఇప్పటికీ రాత్రిపూట ఆ రోడ్ మీద వెళ్తే ఆమె కనిపిస్తుంది. లిఫ్టు అడుగుతుంది. మీరు ఆపితే ఆమె ఎక్కుతుంది, ఆపకపోయినా మీతో వస్తుంది. మరి మీరు ఆ రోడ్ మీద ఒంటరిగా వెళ్తారా? మీకు ఎదురైతే ఏం చేస్తారు? కామెంట్ చేయండి.